ఏ ఊరు మునిగిపోయిందో ఇయ్యాల ఏమో నున్నగా తానం చేసి తయారుగా కూర్చున్నావు. ఇవాళ కాలేదు ఇంకా తాగనీకి. నిన్న మొన్న ఈ పాటికే తాగి రోడ్ల మీద బొర్రటని కదా. పైసలు నీ దగ్గర ఎన్నడున్నాయని ఏం పని చేస్తున్నావని ఎప్పుడు నేను దాచిపెట్టిన పైసలు తీసుకుపోయి తాగుడేనే. ఇగేడుంటాయి నీ దగ్గర? నాలుగంత ఎండిపోయింది. ఒక 90 మంది పైసలు ఇవ్వరాలే జర. కొంచెం అన్నా సిగ్గుండాలి. పెళ్ళాన్ని పైసలు అడిగా నీకి. ఎడన్నా పోతే ఆ గొల్లం పెట్టు, నేను మళ్ళొత్తా. నా పెళ్ళాన్ని మంచిగా అడిగిన ఒక్క 90 మంది పైసలు ఇవ్వని ఇయ్యలే. ఇప్పుడు ఎట్లుంది? ఇంట్లో ఒక్క రూపాయి లేకుండా చేసిన. అయ్యో అక్క, కనీసం నువ్వన్నా గుర్తు చేయవా కూలి పైసలు ఇవ్వమని? ఏడరా, నాకు పనే ఉండే, నువ్వే ఇస్తావు అనుకున్నా నేను. ఇక సరేపా. అయ్యో భగవంతా, నేను పోయింది చూసిండు. ఆయనతో పైసలు ఎత్తుకొని పోయినట్టు నేను 500 ఉండే. తాగుబోతు కొడుకు. అయ్యో, విన్నెత్తుకపోను విన్ని కట్టుకపోను మళ్ళీ తీసుకుపోయినట్టుండు. కైకిలోలకు పైసలు ఇచ్చేది ఉందనే డబ్బాల ఊరలకు పెడితే ఆయన ఎత్తుకొని పోయినట్టుండు. అక్క తాగనికి ముండ కొడుకు. ఎట్లా చెయ్యాలి? ఎప్పుడు యోగి ఇదే రీతి అయినది. ఎన్నడు చూడు యోగిదే, ఇంకెన్నడు మారుతాడో ఏమో ఈ మనిషి. అయ్యో, ఇంట్లో ఏమిటో కూడా ఎత్తుకపోతారా? గిటమ్మా పోయిండేమ్రా. ఏం చేయాలక్క? తిడితేనేమో మంది తిట్టిన పేరు చేస్తారు, చేసేటి ఏమో గిసుంటి ఉంటాయి. ఎవరికన్నా ఎరకన్నా ఇట్లా చేస్తాడని చెప్పుకుంటున్నా బయటకు. నేనేమన్నా? సరే తీరా, మరి ఉన్నప్పుడు ఇత్తు నువ్వేం చేస్తావురా? సరే అక్క, జరేమనుకోకు. నేనేమనుకుంటారా, ఉన్నప్పుడు ఇత్తు తీయ మరి. సరే అక్క. భగవంతా, గిట్లయితే ఏం చేయాలి? ఆయనకేమో పని శాత కాదు, పాట శాత కాదు. మరి నేనన్నా చేసుకుని ఇంట్లోకి ఉప్పులకు పప్పులకు మిరపకాయలకు అయితే అనుకుంటే గిట్ల చేయబట్టి. అబ్బా, అరే మీరు అర దోస్తుగాళ్ళు నా దగ్గర పైసలు ఉన్నప్పుడు నన్ను దావతలో కూడించుకుర్రు, మంచిగా తాగిర్రు. నా దగ్గర పైసలు లేవు కాబట్టి నన్ను ఇలా 31 దావతలు వద్దంటారా? అరే మీరెంతరా బొత్తుగాళ్ళు? మా బామ్మారిది కానీ పిలుచుకొని ఉన్నదో లేదో నేను దావత్ చేసుకుంటారా? ఇప్పుడు మేము తాగుతాంరా. నా దగ్గర పైసలు ఉన్నప్పుడు మీకు మస్తుగా పెట్టినరా. నా దగ్గర ఇలా పైసలు లేవు కాబట్టి నన్ను ఒంటరి చేస్తారా? చూసుకుందాం రా, ఇక చూసుకుందాం. ఇది ఇంకా వస్తలేడేంది? ఫోనన్నా చేస్తా. అరే బామ్మారిది, నేను పక్క ఊరికి వెళ్ళి మీ ఊరు తాళాలకు వచ్చిన. నీకు ఇంకా రావస్తలేదారా? తొందరరా, ఈ సిల్లబాద్ కూర్చున్నా. కళ్ళు పుల్లగా అయితే రా, తొందరగా. అరే గింతలేటారా, తొందరరా. వస్తున్నా బావా, వస్తున్నా. చాలా లేట్ అయిందా బా? అర్ధగంట ఆయారా నేను వచ్చి. అంతేనా? సరే కానీ ఇంటికాడ అంతా మంచిదేనా? ఏం మంచిగా ఏమో పోరా. ఏంది గట్లా అంటున్నావు? ఏమైంది? అరే ఏమైందంటే ఏం చెప్పాలరా, నేను అటో ఇటో పనికి పోయి పైసలు తెచ్చి ఇంట పెడితే మీ అక్క ఒక్క రూపాయి లేకుండా తప్పదీస్తుందిరా. ఇల్లు అన్న కూడా 1 రూపాయి ఇస్తలేదు. ఏం చెప్పాలరా? పైసలు తప్పదీస్తుందా? మా అక్కకేం అవసరమే? చెప్తే నమ్మవు కానీ మీ అక్క మందు కళ్ళు అలవాటు అయిందిరా బామ్మారిది. ఇంట్లో ఒక్క పైస ఉంచలేదురా, తీసుకుపోతుంది, కళ్ళు తాగుతుంది. మా అక్కకు కళ్ళు అలవాటు లేదు కానీ ఈ మధ్యలో కూలి పోయి కళ్ళు అలవాటు చేసుకుందిరా. అరే కళ్ళు ఒకటే కాదురా బామ్మారిది, ఈ మధ్యలో జర్జ కూడా బుక్తుందిరా. ఇంట్లో ఏడబడితే అనే వస్తుంది, ఇల్లు అంతా గబ్బు గబ్బు. అరే ఇంట్లో తిండి తినొస్తలేదు, ఇంట్లో ఉండొస్తలేదురా. ఏం చెప్పాలరా నా బాధ? గిట్ల చేస్తుందా మా అక్క? అవునరా బామ్మారిది,
ఏమన్నా అందామంటే మీ ముఖం చూసి ఊకుంటున్నారా? అరే నువ్వెందుకు బాధపడుతున్నావురా? పటు కలవటు. చాలు బా నువ్వు పట్టు పట్టే నేను పోసా. పోయి మరి ఇంకేంది బా రాత్రి 31 షెడ్ ప్లానింగ్ ఉంది. 31 దావతులు ఉండవని మస్తు మంది పిలిచిర్రా, నేను ఇవ్వని దేకలే. అగో ఎందుకు బా? ఈడికే మీ అక్క తాగబోతురా, నేను కూడా తాగి తందనాలాడన్నారా? అరే తాగుడు మంచిది కాదురా, ఎప్పుడో ఒకసారి తాగాలి. ఆయన దగ్గర మన ఇద్దరం చేసుకున్నామే దావదు రాత్రికి. అరే నీకంటే ఎక్కువ నాకు ఎవరురా? దావత్ చేసుకుందామా? చేసుకుందాం. రైట్. ఎప్పటి తాగుతామరా? ఎప్పుడో ఒకసారి. పట్టు బా నిలదాగు పడగల. ఏ పట్టు గట్టిగా పట్టురా. చాలు బా నువ్వు పట్టు. పోయి ఏం పోస్తున్నావురా? మెల్లమెల్ల పోయిరా. పోయిరాదు బా. తా బావా ఏందిరా? నాకు అవతల కోసం మళ్ళీ చూయినే ఉండే. గిటువా దబ్బునరా, మెల్లెవారా. అరే దబ్బునరారా, ఇంకో లొట్టి తెప్పించుకుందాం. ఒక్క సుక్క నీళ్ళు లేవేంద్రు చెరలేవు. నీ అవ్వ ఒక్క సుక్క కూడా నీళ్ళు లేవేంద్రు. మొన్ననే వానలు పడ్డాయి, ఇప్పుడే ఎండాకాలం వచ్చిందా? ఓయో ఎవరు ఒక్క సుక్క నీళ్ళు. అవ్వ అన్ని రాళ్ళే ఉన్నాయి. అవ్వ నీళ్ళు ఎటు పోయినారా? నీరు ఇప్పుడే ఎండాకాలం వస్తే ఎట్లా రావు? బావా ఓ బావా, ఏంద్రా? నేను అవతల కూర్చున్నానే, చెరులో వేసి చూస్తే నీళ్ళేవు. ఇప్పుడు కడుక్కోలేదా? నేను కడుక్కోకుంటే మన అయితే అదే చీ, కడుక్కోవాలరా, వాసన కొడుతుంది. మరి నీళ్ళు లేవు కానీ ఎట్లానే? నీళ్ళు లేకపోతే ఆకులు కావారా? ఇట్రా. అరే బామ్మారి చక్కగా నడవస్తలేదురా. చక్కగా నడవరాకపోతే నన్ను పట్టుకొని నేను దొరకపోతా. గిటేడుకు బావా మళ్ళా లొట పీస్ ఎట్లా కాడికిరా? మంచిగా చూసుకో. ఇందా
బా గీడ పడేసినది పండుకూర చేసే మంచిగా ఉంటుంది. పండుకోవన్నా గీడ నా కడుక్కున్నాడు ఎట్లనే అటు ఆకులు పట్టు ఆకలా ఆకులు సరిపోతాయారా? తాటి కళ్ళు మంచిగున్నది నీ బాంచన్ తాగుతుంటే మస్తుగున్నది.